వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. అమ్మాజీ కిచెన్లో ఇవాళ మనం వంకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాము. దానికి మనం మిక్సీలో ఫస్ట్ ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ మిక్సీలో వేసుకుని చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనికి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, చక్కగా ఇలా ముద్దగా అయిపోతుంది. తర్వాత ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని మనం తాలింపు వేసుకోవాలి. దానికి కొంచెం ఆవాలు, జీలకర్ర, మన మినప్పప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని తాలింపు ఫ్రై అయినాక వంకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. దీనికి వంకాయ ముక్కలు చక్కగా బారుగా సన్నగా కోసుకుంటే బాగుంటుంది. ఇక్కడ గ్రీన్ వంకాయ వాడుతున్నాం మేము ఇవాళ, కానీ ఏ వంకాయ అయినా దీనికి బాగుంటుంది. మామూలు మన బారు పర్పుల్ వంకాయలు వాడుకోవచ్చు, లేకపోతే గుత్తి వంకాయతో చేసుకున్నా ఇది చాలా బాగుంటుంది. సో ఇంట్లో ఏ వంకాయలు ఉంటే ఆ వంకాయలతో చేసుకోవచ్చు. వంకాయలు నూనెలో వేసినాక మూత పెట్టుకుని ఒక 3-4 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గినాక ఇందాక మనం చేసుకున్న కారం వెల్లుల్లి ముద్ద ఇందులో వేసేసుకుని ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ వంకాయ ముక్కలు మనం చితక్కుండా నెమ్మదిగా కలుపుకుంటే మనకి వంకాయ వెల్లుల్లి కారం కూర చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా కలిపేసుకున్నాక కొంచెం ఉప్పు చూసుకుని, ఒకవేళ ఉప్పు కావాలంటే కొంచెం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకుని మనం ఇది ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో దీనికి మూత పెట్టాల్సిన అవసరం లేదు. మూత పెట్టకుండా చక్కగా ఇలా కొంచెం డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. ఇది మనం చక్కగా అన్నంలో తినచ్చు, చపాతీలో తినచ్చు, ఎలా తిన్నా ఇది చాలా బాగుంటుంది. చూసారు కదా వంకాయ వెల్లుల్లి కారం ఎంత ఫాస్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చో. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఈ వంకాయ కూర ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా అమ్మాజీ కిచెన్ని ఫాలో అవ్వండి. ఇంకా మా ఛానల్లో వంకాయతో ఇంకా చాలా రకాల వంటలు పోస్ట్ చేస్తాము. అవన్నీ కూడా తప్పకుండా చూసి మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ రేపు ఇంకొక వంటకంతో మళ్ళీ కలుద్దాము.